పుట్టినరోజు సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్న ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ శేఖర్ కూకట్పల్లి హెచ్ఎంటీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం శేఖర్ పుట్టినరోజు ఉండడంతో ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలకు 1st బెటాలియన్ చెందిన హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ సైతం హాజరయ్యారు. ప్రార్థన అనంతరం భోజనాలకు వెళ్లే ముందు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు 3వ అంతస్తు మెట్లపై నుంచి జారి కింద పడి మృతి చెందారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్రెస్ట్ మీద ఆయనే వెళ్తాడు. వాళ్ళు ఎవరు బలవంతమో ఎవ్వరూ చెయ్యరు. కాకపోతే ఆయనకి ఇష్టం, ఎక్కడ ప్రేరణగా వెళ్తాడు. నేను వర్కన్నా వెళ్తాడు. ఆయన మిస్టేక్, వేరే వాళ్ళ మిస్టేక్ ఏమీ లేదు. ఆయన మిస్టేక్ కూడా ఏం లేదు. దేవుడు కాబట్టి ఆయన ఎక్కడైనా వెళ్తాడు. పాస్టర్ గారికి కూడా తెలుసు, చర్చిల్లో కూడా అన్ని విషయాల్లో ముందుంటారు. చాలా ఇష్టం అండి. ఆయన ఎక్కడైనా వెళ్తాడు. ప్రార్థన అంటే ఆయనకు ఊపిరి, ప్రాణం. నా ప్రాణం పోయినా పర్లేదు అనేసి అంటాడు. కానీ ప్రార్థన బర్త్డే పార్టీ కాదు ఆయన వెళ్ళింది, ప్రేయర్కే వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మీకు ఎవరు చెప్పారమ్మా? ఫోన్ చేసి ఎవరు చెప్పారా? ఎట్లా తెలిసింది? సార్ నాకు చెప్పింది బర్త్డే పార్టీ అని అండి. బర్త్డే పార్టీకే వెళ్ళాడు. బర్త్డే పార్టీకి వెళ్ళేసి వస్తా అనేసి అన్నాడు. అప్పుడు కూడా సారు చెప్పినారంట, ఏమీ తేవద్దు, పర్లేదు, లేట్ అవుతుంది అనేసి అన్నారంట సారు. ఆయన కూడా వెళ్ళిందంట. వెళ్ళి ఫోన్ చేశారండి. ఆయనతో ఉండే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, సతీష్ అనే అబ్బాయి కాల్ చేశాడు. సీనియర్ నాయక్ అనే అబ్బాయి, ఆ బ్రదర్ కాల్ చేశాడు. రాత్రి 9:30 గంటలకు మనకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కూకట్పల్లి ఇన్స్పెక్టర్ ముత్తు గారికి ఇట్లా హెడ్ కానిస్టేబుల్ హాస్పిటల్కు తీసుకొని వచ్చారు, ప్రైమ్ హాస్పిటల్కు, చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ మీద ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అక్కడికి స్పాట్ మీదకి పోయిండు. శేఖర్ అనే ఇన్స్పెక్టర్ రాచకొండ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంలో వీళ్ళందరికీ పిలిచి ప్రార్థనలు చేసి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసిండు. ఆ డిన్నర్కి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్, ఈయన 59 years ఏజ్ ఉంటుంది, 1st బెటాలియన్ పనిచేస్తుండు. అతనికి సన్నిహితం ఉంది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు. వీళ్ళు ప్రేయర్స్కు వాటికి వీటికి కలుస్తుంటారు. అయితే ప్రేయర్స్ అయినాక భోజనం చేయడానికి కిందికి పోతున్నారు. అయితే ఈయన బాత్రూమ్ కోసము, అది చిన్న 70 నుంచి 80 గజాలలో ఇల్లు కట్టిరు. ఆ మెట్లు అనీవన్గా ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర మనకు పహరీ గోడ మోకాళ్ళ కింది దాకా వస్తుంది. అయితే ఆ మెట్లు దిగే కార్యక్రమంలో స్లిప్ అయ్యి 3rd ఫ్లోర్ నుంచి చెట్టు మీద పడి మళ్ళా దాని కింద పడ్డాడు. ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఈ కొమ్మలు కోసుకొని పోయి గాయమైనవి. ఇమ్మీడియట్గా శేఖరే అతను కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైమ్ హాస్పిటల్కి. అక్కడ చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ కొడుకులు వచ్చారు, కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేషన్లో దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని, సస్పిషియస్గా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ.